హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. అయితే తిరుపతి దేవస్థానం ప్రసాదంలో కొన్ని జంతువుల యొక్క కొవ్వును కలుపుతున్నారంటూ 2 రోజుల నుంచి కూడా ఈ వార్త బాగా విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు దీన్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు? నిజంగానే అందులో జంతువుల యొక్క కొవ్వు పదార్థాలని కలుపుతున్నారా? అసలు ఇప్పటివరకు ఏమేమి టెస్టులు నిర్వహించారు? ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి జర్నలిస్ట్ చరణ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. అంటే ఇప్పటివరకు వచ్చిన వార్త ఒక ఆరోపణ, లేకపోతే టెస్టులు చేసిన తర్వాత దాంట్లో కలిసిందని చెప్తున్నారా? ఏంటి అసలు ఏం జరిగింది? ఇప్పటిదాకా అయితే టెస్టులు చేసిన మాట వాస్తవమే, కానీ దాంట్లో ఉన్న నిజాలు వేరే ఉన్నాయి. గమనించి చూస్తే ఈ విషయాన్ని మొన్న చెప్పింది కూడా ప్రెస్ మీట్లో చంద్రబాబు గారు సీఎంగా ఉండి సీఎం హోదాలో ఆయన అనౌన్స్ చేశారు. ఈ విధంగా ఇట్లా తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలుస్తుంది అని చెప్పేసి డైరెక్ట్గా ఆయన చెప్పడంతో ఇది ఇంత పెద్ద వివాదమైంది. జాతీయ మీడియా కూడా కవర్ చేస్తుంది, అలాగే జాతీయ స్థాయి పార్టీలు కూడా దీని మీద ఫోకస్ చేసి విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఇది ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇక రాష్ట్రంలో అయితే 2 పార్టీల మధ్య ఇక ఏ స్థాయిలో ఉందంటే ఇక డి అనే స్థాయికి వెళ్ళిపోయింది ఈ టాపిక్లో. అయితే దీంట్లో చంద్రబాబు గారు చెప్పిన విషయం ఎంతవరకు నిజమనే క్వశ్చన్ అయితే అందరూ రైజ్ చేస్తున్నారు. చాలా వరకు ముందు ప్రజల సెంటిమెంట్కి సంబంధించింది కాబట్టి నమ్మేశారు ఇది అని. కాకపోతే ఇక్కడ కొన్ని స్ట్రాటజీస్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన నిజంగా ఆ విషయాన్ని మొత్తం నిర్ధారించుకొని మాట్లాడుతున్నాడా, లేకపోతే వేరే స్ట్రాటజీ ఏమన్నా ఉందా అనే డౌట్ అయితే ఇక్కడ రావాలి మనకి. ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ అయితే ఆయన అమలుపరుస్తున్నాడు. దాని ప్రకారమే ఇది మాట్లాడాడు అనేది క్లియర్. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అంత డైరెక్ట్ గా మాట్లాడాడంటే ఖచ్చితంగా అది ఆలోచించాల్సిన విషయమే కదా. ఆలోచించాల్సిందే, కానీ అసలు ఆయన ఊరికే ప్రజలకు చెప్పడం ఎందుకు, ప్రజల్ని ప్యానిక్ చేయడం ఎందుకు, ఇంత గందరగోళం ఎందుకు, వాళ్ళ సెంటిమెంట్ తోటి ఆడుకోవడం ఎందుకు? వాళ్ళకు అంత డౌట్ ఉంటే డైరెక్ట్గా కమిటీ వేసి ఫుడ్ సేఫ్టీ అధికారులతోటి టెస్ట్ చేసి ఆ ల్యాబ్లో వచ్చిన రిపోర్ట్స్ని బట్టి ఎవరి మీద అయితే యాక్షన్ తీసుకోవాలో వాళ్ళ మీద తీసుకుంటే సరిపోతుంది. ఇట్లా ప్రకటించి దాని మీద విమర్శలు, మళ్ళీ తిరిగి ప్రతి విమర్శలు, మళ్ళీ ట్విట్టర్లో పెట్టడాలు. పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో పెట్టారు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే రాజకీయంగా ఒక గేమ్ నడపడానికి ఇది ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా చూస్తే అంటే రాజకీయంగా గేమ్ నడపాలని ఎందుకు అనుకోవాలి? ఆల్రెడీ అక్కడ వైసీపీ అదే చెప్తాం, కొంచెం సైలెంట్ అయిపోయినట్టే కనిపిస్తుంది కదా. అదే చెప్తున్నాం, వైసీపీ సైలెంట్ ఏం కాదు, వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. ఇప్పుడు ఈ విషయం మీద విచారణ చేయండి, సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి వైసీపీ కోర్టుకు వెళ్ళింది. కానీ టీడీపీ గవర్నమెంట్ వెళ్ళలేదు. సో ఇక్కడ ఏంటి లొసుగు అనేది మనకు అర్థమవుతుంది. ఇందులో గమనించి చూస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో యాక్చువల్గా జూలై 7వ తారీఖున దీంట్లో కల్తీ కలిసింది వీటిల్లో అని చెప్పేసి గుర్తించారు. అంటే ఒక డౌట్ అయితే వచ్చింది అక్కడ ఉండే వాళ్ళకి. వచ్చిన తర్వాత దీని మీద టెస్ట్కి ల్యాబ్కు పంపితే జూలై 15వ తారీఖున రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దీంట్లో కల్తీ ఉంది అనేది తేలింది. ఆ నెయ్యిలో కల్తీ నెయ్యి ఉందని తేలింది, కానీ అవి జంతువుల యొక్క కొవ్వు పదార్థాలని కాదు. ఆ రిపోర్ట్లో లేదు. అది ఎటువంటి కల్తీ అనేది ఆ రిపోర్ట్లో లేదు. అలాగే మరోవైపు చూసుకుంటే ఆల్రెడీ వాళ్ళే క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో వైవి సుబ్బారెడ్డి గారు 5 సార్లు మేము వెనక్కి పంపామని చెప్పేసి ఈరోజు జగన్ మాట్లాడుతూ ఆయన అనేక వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ హయాంలో దాదాపు 16 సార్లు కల్తీ నెయ్యి వచ్చినప్పుడు ఆ గుర్తించి వాటిని వెనక్కి పంపించడం జరిగింది. అలాగే వైసీపీ హయాంలో 18 సార్లు ఆ కల్తీ నెయ్యిని గుర్తించి వెనక్కి పంపాము. ఇవన్నీ మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు, రికార్డ్స్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి ఆయన అన్నారు. సో దీన్ని బట్టి చూస్తే మనకేమర్థమవుతుంది, కల్తీ అనేది ఏదో ఒక దశలో జరుగుతూ ఉంది. దాన్ని వెనక్కి పంపడము, మళ్ళీ తిరిగి మంచి నెయ్యిని వీళ్ళు డిమాండ్ చేయడము, వాళ్ళు పంపించడం, ఈ కంపెనీ ఎవరైతే ఉన్నారో ప్రొవైడ్ చేసేవాళ్ళు వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఇది అనేది ఒక ప్రాసెస్గా నడుస్తూనే ఉంది అనేది జగన్ గారు చెప్తూ ఉన్న విషయం. అయితే దీంట్లో అసలు జంతువుల కొవ్వు అనే టాపిక్ ఎందుకు వచ్చింది, ఎందుకు తీసుకొచ్చారు అని చూస్తే దీన్ని కొద్దిగా వేరే యాంగిల్లో చంద్రబాబు గారు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈ విషయంలో మతపరమైన సెంటిమెంట్ బలంగా ఉంది. అవును, హిందువుల యొక్క మనోభావం, మతపరమైన సెంటిమెంట్ ఉంది. దాంతోపాటు బీజేపీ కూడా ఇప్పుడు రియాక్ట్ అవ్వడం మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉండే ప్రాశస్త్యాన్ని బట్టి, దీనికి జాతీయ స్థాయిలో ఉండే గుర్తింపును బట్టి ఎవరు రియాక్ట్ అయినా సరే ఖచ్చితంగా అది కౌంటబుల్లే. అలా ఇప్పుడు బీజేపీ అయితే రియాక్ట్ అవుతుంది. సో దీని వెనక చంద్రబాబు గారి ప్లాన్ ఏంటని మనం ఒకసారి గమనిస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఒకటి వచ్చేసి జమిలీ ఎన్నికలు. ఎప్పుడైతే జమిలీ ఎన్నికలకి కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత ఏ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా దీని మీద వ్యతిరేకత ప్రకటిస్తూ ప్రకటనలు చేయలేదు. ఇది అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే జమిలీ ఎన్నికలు అనేవి ఆటోమేటిక్గా ఎట్లా అయిపోతుందంటే, ఒక అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఏ విధంగా అయితే ఒక మనిషి చుట్టూ జరుగుతూ ఉంటాయో డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకోవడం లాగా అలా తయారైపోద్ది. సో ఒకేసారి ఎన్నికలు పెట్టడం రాష్ట్రాలకి, కేంద్రానికి పెట్టినప్పుడు కేంద్రంలో ఉన్నదానికి ప్రాధాన్యత పెరిగి
ఎవరైతే ప్రియంగా ఉంటారో ఆ అభ్యర్థికి ప్రాధాన్యత పెరిగి ఓట్లన్నీ కూడా ఒక పార్టీకే అన్ని ప్రాంతాల నుంచి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అది ప్రాంతీయ స్థాయిలో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు. సో ఇటువంటి జమిలి ప్రకటించినప్పుడు గతంలో అయితే వ్యతిరేకత వచ్చింది, కానీ ఇప్పుడు డైరెక్ట్గా చట్టమే చేస్తే వ్యతిరేకత రాలా. ఎందుకు రాలేదని చూసినప్పుడు ప్రాంతీయ స్థాయిలో కొన్ని రాజకీయాల పరిణామాలు మారుతూ ఉన్నాయని మనం గమనించాలి. ఇక్కడ ఇప్పుడు జగన్ ఇటువైపు ఇండియా కూటమి వైపు మొగ్గుచూపుతో వెళ్తున్నాడు. ఇటువంటి తరుణంలో ప్రాంతీయ పార్టీల్లో మరే పార్టీని లేకుండా ప్రజల్లో సెంటిమెంట్ను పూర్తి స్థాయిలో దెబ్బతీయడానికి ఏదైనా స్ట్రాటజీ ఫాలో అవ్వాలని చెప్పేసి చంద్రబాబు గారికి ఒక ఆదేశాలు ఉన్నాయి, పైనుంచి మోదీ గారి నుంచి ఆదేశాలు ఉన్నాయి. సో అటువంటి చర్యలు తీసుకోవడానికి నేను ఇప్పుడు సిద్ధపడ్డాడు. సో దాంతో ఈ పార్టీ మీద మతపరమైన ముద్ర ఒకటి వేసి ప్రజల్లో వ్యతిరేకత తీసుకొస్తే అటువైపు అంటే వైసీపీ మీద, సో అటువైపు ఇండియా కూటమి నుంచి వైసీపీని దూరం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువైపు వైసీపీకి రాష్ట్రంలో ప్రజలందరి వ్యతిరేకత ఏర్పడుతుంది. ఓవరాల్గా వైసీపీ ఈ కూటమికి పూర్తి స్థాయిలో దూరం అయిపోతుంది అనేది ఇక్కడ స్కెచ్. ఇది మాత్రమే కాకుండా బీజేపీ ఐడియాలజీ ప్రకారం టీడీపీ ఒక ఫోకస్డ్గా అయ్యే అవకాశం ఇప్పుడు ఏర్పడుతుంది. సో దీంతో ఈ జమిలిలో ఏదైతే ఇప్పుడు కూటమి ఏర్పాటు చేసుకున్నారో దీంట్లో భాగంగా జమిలిలో టీడీపీకి ఎంత లాభం అనేది బేరాలాటానికి పనికొచ్చే అంశం ఇది. సో దీని మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు ఇప్పుడు ఒక మంచి బాణం వేశారు. సో ఈ బాణం దాదాపు గట్టిగానే తగిలింది. అయితే ఇప్పుడు వేరే ప్రాంతాల నుంచి లీడర్లు కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలు ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా బీజేపీ నుంచే కొంతమంది నాయకులు దీని మీద టెస్ట్ చేయించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది నాయకులు మీరు టెస్ట్ చేయించి నిజాల్లో నిగ్గు తేల్చండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే అంటే ఇవన్నీ చంద్రబాబు గారికి ప్రాబ్లం కాబోతున్నాయి. ఇప్పుడైతే ఏదో వ్యాఖ్యానించాడు, బాగా సక్సెస్ఫుల్గా అందరూ జగన్ని తిడుతున్నారు, బాగానే ఉంది. కానీ ఇవన్నీ తర్వాత చంద్రబాబు గారికి ఏ విధంగా ప్రాబ్లంగా మారబోతున్నాయి అనేది గమనిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో ఒకటి పెట్టారు. అనేక మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడం ఈ చర్య, ఈ చేప నూనె కావచ్చు, అలాగే బీఫ్ కావచ్చు, అలాగే పంది కొవ్వు కావచ్చు, ఈ కొవ్వులన్నీ కలిసాయి అనేది హిందువుల మనోభావాలు దెబ్బతీయడం. సో ఖచ్చితంగా హిందూ మతానికి ఒక ప్రమాదం ఏర్పడింది. సో హిందూ ధర్మ పరిరక్షణ సమితి అనేది ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ ద్వారా హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. వైసీపీ హయాంలో టీటీడీ ఈ కమిటీ ఏదైతే ఉందో ఇది చేసిన అక్రమాలు అకృత్యాలన్నింటినీ వెలికి తీయాలి, మన ధర్మాన్ని కాపాడుకునే సందర్భం ఇదే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అచ్చం ఒక స్వామీజీలాగా మాట్లాడి పెట్టాడు ట్విట్టర్లో. అంటే ఆయన ట్వీట్ చేశారనమాట. సో ఈ ట్వీట్ చూసిన ఎవరికైనా సరే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన బీజేపీ కార్యకర్తలాగా లేకపోతే ఒక స్వామీజీలాగా ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? ట్విట్టర్లో పెట్టి దీన్ని ఎందుకు హైలైట్ చేయాలి? కమిటీలు ఎందుకు వేయరు? ఎందుకు దీన్ని ఆల్రెడీ సిబిఐకి ఏమన్నారు, మీరు సవాల్ చేసి ఇవ్వచ్చు కదా, సిబిఐ దర్యాప్తు చేయండి అని అనొచ్చు కదా, గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది. అలా కాకుండా ఎందుకు దీని చుట్టూ ప్రచారానికి ట్రై చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. ప్రెస్ మీట్లలో మాట్లాడాలు, ట్విట్టర్లో పెట్టడాలు, తర్వాత వాళ్ళ సెకండ్ గ్రేడ్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత కామెంట్లు చేయించడాలు, ఇదంతా ప్రచారం కోసం ప్రయత్నిస్తున్నట్టుగానే కనబడుతుంది. సో ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల మీద సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా రియాక్ట్ అయ్యాడు. ప్రకాష్ రాజు రియాక్ట్ అయిన చూస్తే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. పవన్ కళ్యాణ్కి గట్టిగా సెటైర్ వేశాడు. ఆయనకు మామూలుగానే బీజేపీ అంటే చెడ్డ చిరాకు. బీజేపీ అనేక విషయాల మీద ప్రకాష్ రాజు కౌంటర్లు వేస్తూ ఉంటాడు. జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి ట్విట్టర్లో ఆయన ఒక ట్యాగ్ పెట్టుకొని ఫుల్గా వేసుకుంటుంటాడు అనమాట. గత ఎలక్షన్ టైంలో కూడా బాగా ట్రోల్ అయితే చేశాడు బీజేపీని. అయితే ఈ టైంలో ఇప్పుడు ఇలాంటి సందర్భంలో రియాక్ట్ అయ్యాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమిలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి. అసలు ఈ కూటమిలోకి బీజేపీని లాక్కొచ్చింది పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన ఐడియాలజీ అచ్చంగా బీజేపీ లాగానే ఉంది. అసలు మీరు ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ ఆరోపణలు ఏంటి? అసలు ప్రజలను ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? ఇది ప్రజల సెంటిమెంట్కి సంబంధించిందని మీకు తెలుసు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని గట్టిగా ఎద్దేవా చేశాడు. మీరు చేత అయితే మీరు కమిటీ వేసి దీని మీద ల్యాబ్ రిపోర్ట్స్ తెప్పించి ప్రజలకు నిరూపించండి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, కేసులు పెట్టండి. ఎందుకంటే ఇది కేసులు పెట్టదగిన విషయమే. కేసులు పెట్టండి, అరెస్టులు చేయించండి. ఇవన్నీ చేయించకుండా ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? మతానికి ఇప్పుడు ఏం సమస్య వచ్చింది అని చెప్పేసి గట్టిగా రియాక్ట్ అయ్యాడు ప్రకాష్ రాజు. సో ఇది చూస్తూ ఉంటే కేవలం పొలిటికల్గా వెనక ఉన్న ఒక స్ట్రాటజీని ఇక్కడ అమలుపరచడానికి మధ్యలోకి దేవుణ్ణి తీసుకొచ్చి బీజేపీ జనసేన తోటి టీడీపీ తోటి ఒక రాజకీయం చేస్తుంది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఇందులో ఉన్న విషయం. ఇంకొక విషయం అంటే ఇప్పటి వరకు తిరుపతి దేవస్థానాన్ని ఈ పొలిటికల్ లీడర్స్ చాలా మంది కూడా టచ్ చేయడానికి ట్రై చేశారంట. నాకు వేరే వాళ్ళు చెప్తే తెలిసింది, వాళ్ళందరూ కూడా చనిపోయారని కూడా నేను విన్నా. అంటే అవి గతంలో వచ్చిన వార్తలు చాలా వరకు చూస్తే ఇప్పుడు అవేమీ సక్సెస్ అవ్వలేదు కదా. దాన్ని కదిలించాలని చూసిన మాట అంటే పూర్తి స్థాయిలో ఏదో దాని ప్రాశస్త్యాన్ని దెబ్బతీయడానికి కాదు, కానీ కొంత ఒక ఐడియా రూపంలో ఎవరో ఇచ్చి ఉంటారు గత ప్రభుత్వాల్లో చేసిన వ్యక్తులకి.
సో వాళ్ళు ఏదో దాన్ని వైరల్ చేసి ఉంటారు. కానీ నిజానికి అక్కడ గమనించి చూస్తే దీనికి ఉన్న చారిత్రక ప్రాధాన్యము ప్రాశస్త్యాన్ని గమనించి చూసినప్పుడు అసలు తిరుపతి దేవస్థానం నుంచి దేవాదాయ శాఖకి అనేక కోట్ల రూపాయల డబ్బులు వెళ్తూ ఉంటాయి. ప్రభుత్వాన్ని నడిపే దాంట్లో ఈ దేవస్థానాల పాత్ర కూడా కొంత ఉంటుంది. సో ఇవన్నీ గమనించి చూసినప్పుడు వాటి ప్రాశస్త్యాన్ని దెబ్బతీయడానికి ప్రభుత్వాలు ఏం ప్రయత్నించవు మామూలుగా అయితే. పైగా కోట్ల మంది ప్రజల సెంటిమెంట్కి సంబంధించిన విషయం కూడా. నిజానికి చెప్పాలంటే గత ప్రభుత్వాల హయాంలో మతపరమైన డిస్ప్యూట్లు ప్రభుత్వాలకు లేవు. ప్రభుత్వ పెద్దలు వాళ్ళు ఏ మతమైనా సరే ప్రభుత్వాలు డైరెక్ట్గా ఒక మతాన్ని అవలంబిస్తూ లేకపోతే ఒక మతాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా తక్కువ. నిజానికి చంద్రబాబు గారి హయాంలోనే ఇది స్టార్ట్ అయింది నిజం చెప్పాలంటే. దీనికన్నా ముందు అక్కడ పనిచేసే వ్యక్తులందరూ కూడా క్రిస్టియన్స్ అని ఒక టాపిక్ కూడా వైరల్ అయింది. అంటే ఇవి ఎప్పుడైతే జగన్ వచ్చారో జగన్ వచ్చిన తర్వాత నుంచి జరుగుతున్న వైరల్ టాపిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఎందుకంటే జగన్ క్రిస్టియన్ కాబట్టి సో అటువంటి ముద్ర వేసి అటువంటిది చూపించి వివాదం చేయడం కోసం ఇలాంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే కొంతమంది నిజంగానే కింది స్థాయి ఉద్యోగులు ఉన్నారు, క్రిస్టియన్లుగా కింది స్థాయి ఉద్యోగులు. ఎందుకంటే గవర్నమెంట్ జాబులు ఉన్నాయి అందులో, అలాగే ప్రైవేట్ సెక్టార్ నుంచి కొంతమంది జాబులు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది అందులో. కాబట్టి ఆ విధంగా ట్రై చేసి ఏదో వాళ్ళ వృత్తి ప్రకారం వెళ్ళి చేసుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆ తరహాలో కొందరు బయటపడ్డారు కూడా, అది ఓకే. కాకపోతే ఇంకా చెప్పాలంటే శానిటేషన్ సిస్టంలో ఇప్పుడు ఏదైతే గుడికి సంబంధించిన ఏవైతే క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయో, సఫాయి, శానిటేషను, వీటన్నిటిలో ఎక్కువ సెక్టార్లో నిజం చెప్పాలంటే దళిత్స్ ఉన్నారు. ఎక్కువ సెక్టార్లో ఈ దళిత్ కేటగిరీలో ఇంకా చిన్న స్థాయి కింది స్థాయి కులాలు ఉన్నారు. వీళ్ళలో అనేక మంది క్రిస్టియానిటీని నమ్ముతూనే ఉంటారు, క్రిస్టియానిటీలో ఉంటారు. కానీ వాళ్ళు ఎవరిని కూడా కదిలించి తీసేయడానికి మరి ధైర్యం చేయరు వీళ్ళు ప్రభుత్వాలు. ఎందుకు చేయరంటే ఆ పనులు వాళ్ళే చేయాలి, వాళ్ళు కాకపోతే ఎవరు చేస్తారనే ఒక విధమైన ఒక విధమైన అహంకారంతో వాళ్ళని అలా వదిలేస్తారు. అందులో కూడా క్రిస్టియన్లు ఉంటారు కదా, మరి మీరు క్రిస్టియన్లు ఉన్నారు మీరు పోండి, స్వచ్ఛమైన హిందువులే వచ్చి చేయండి లేకపోతే బ్రాహ్మిన్స్ వచ్చి చేయండి అని చెప్పరు ఈ సఫాయి కార్యక్రమాలకి. అక్కడ మాత్రం దళితులే ఉండాలి, వాడు క్రిస్టియన్ అయినా పర్లేదు, హ్యాపీ అనమాట. సో ఆ విధమైన సిస్టమ్ ఇప్పటికీ చాలా గుళ్ళలో నడుస్తుంది. శ్రీశైలం గుళ్ళోనూ అదే విధంగా ఉంది. సఫాయి చేసే వాళ్ళలో అనేక మంది ఉద్యోగుల్లో దళితులు ఎక్కువ మంది, 99% అసలు 100% దళితులే ఉంటారు నిజం చెప్పాలంటే. వీళ్ళే ఉంటారు, వీళ్ళల్లో క్రిస్టియన్లు కూడా ఉంటారు. ఎందుకంటే ఆంధ్రాలో ఈ దళితుల్లో ఎక్కువ మంది క్రిస్టియానిటీలోకి వెళ్ళారు కాబట్టి. కానీ వీళ్ళు చేసే పనంతా సేవా కార్యక్రమం. ఎట్లా ఏమిటి బాత్రూమ్లు కడగడము, వీళ్ళు చేసిన రచంతా వాళ్ళు శుభ్రం చేయడాలు, ఇవన్నీ కూడా ఈ సెక్టార్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అటువంటి తరుణంలో మరి వీళ్ళను కాదని పై వర్గాల నుంచి తీసుకొచ్చి పెట్టచ్చు కదా ఎంప్లాయీస్ని, ఎవరొద్దన్నారు? స్వచ్ఛమైన హిందువుల్ని పెట్టచ్చు కదా, కానీ పెట్టరు. సో ఇట్లా రెండు రకాలుగా ఆలోచించే ధోరణి వీళ్ళల్లో ఉంది. పై స్థాయి అధికారులు, అధ్యక్షులు, చైర్మన్లు, కమిటీకి హెడ్లు, వీళ్ళందరూ మాత్రం మన మతం వాళ్ళు ఉండాలి, అది ఓకే, అక్కడ సిస్టమ్ ప్రకారం నడిపించండి తప్పలేదు. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు వేరే మతం ఉంటే దాన్ని కదిలించట్లేదు మీరు అనే ప్రశ్న అయితే వేయాలి ఇక్కడ.